వెల్కమ్ టు రాజనీతి. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొన్న మధ్య జగన్ 2.0లో లెక్కలన్నీ సరిచేస్తానని చెప్పుకొచ్చారు. 1.0లో నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, బటన్ నొక్కుల్లో బిజీగా ఉండటం వలన పట్టించుకోలేకపోయాను, ఈసారి పూర్తి సమయం కార్యకర్తలకి ఇచ్చిస్తాను, అలాగే కార్యకర్తల జోలికి వచ్చిన టీడీపీ కార్యకర్తలను నాయకులను వేటాడతానని చెప్పారు. ఇంకో 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను, అందరి లెక్కలు సరిచేస్తానని కూడా మాట్లాడారు. వైసీపీ నాయకులు కూడా అదే పాట మొదలుపెట్టారు. ఇంకో 30 ఏళ్ళని ఒకరు, 40 ఏళ్ళని ఒకరు, మరి ఎన్నాళ్ళు బతుకుతారో రేపు పొద్దున జరుగుతుందో ఎవరికి తెలియదు. బట్ వాళ్ళు అయితే నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి 2.0లో ఏం చేస్తాడో ఏం చేయబోతున్నాడో ఇప్పుడు ఆయన చేష్టలు చూస్తే జనానికి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నాడు, అధికారులను బట్టలు ఊడదీసి కొడతా అంటున్నాడు. మరి బట్టలు ఊడదీయటం అంటే ఆయనకి ఎందుకు అంత ప్యాషనో నాకు అర్థం కాల. బట్టలు ఊడదీసుకొని ప్రదర్శనగా వీడియోలో చూపించిన వాళ్ళకి పదవులు పదోన్నతులు కూడా ఇచ్చాడు. సహజంగా ఎవడైనా సంస్కారం కలిగిన నాయకుడైతే వాళ్ళని మందలిస్తాడు, పార్టీని సస్పెండ్ చేస్తాడు. కానీ ఇతను పదోన్నతులు ఇచ్చాడంటేనే ఇతని విపరీత మనస్తత్వం అర్థం చేసుకోవాలి. అధికారులు రిటైర్ అయినా సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తానంటున్నాడు, ఈడ్చుకొస్తానంటున్నాడు. గతంలో అసెంబ్లీ దగ్గర కూడా ఇలాగే ఓడిపోయిన వెంటనే ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ మార్షల్ ఒక ఆయన్ని మధుసూదన్ రావు నీ సంగతి తేలుస్తా అని పేరు పెట్టి మరీ హెచ్చరించాడు. బజార్ రౌడీలాగా ఎస్పీ సుబ్బారాయుడిని బెదిరించాడు. తెలంగాణ కేడర్ అనుకుంటున్నా, అక్కడికి వెళ్ళినా లాక్కొస్తాను నిన్నని. డిఎస్పీ కడప జిల్లాలో డిఎస్పీని బెదిరించాడు. వంశీని అరెస్ట్ చేసిన సిఐని బెదిరించాడు. సంవత్సరంన్నరలో రిటైర్ అవుతాం, రిటైర్ అయినా పట్టకొస్తా అన్నాడు. అంటే ఒక సైకో చేష్టల్లాగా ఉన్నాయి ఇవన్నీ. ఒక డిప్లొమాట్ లాగా, ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిలాగా ఈ ప్రకటనలు లేవు. ఒక వీధి రౌడీ కంటే హీనాతిహీనమైన ప్రవర్తనతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ ఊరు వెళ్ళినా ఇవే బెదిరింపులు. పైగా ఈ జైల్లో ఉన్న వాళ్ళ పరామర్శకు తప్పితే రాష్ట్రంలో అడుగుపెట్టడు. బెంగళూరులో వెళ్ళి కూర్చుంటాడు. పెళ్ళిళ్ళకి చావులకి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాడు. మొన్న ఒక కార్టూన్ చూసా, ఈనాడులో అనుకుంటా. ఈయన గది ముందున్న అటెండర్ చెప్తా ఉంటాడు వచ్చిన అతనికి, సార్ని కలవటం కుదరదు, మీరు సార్ని కలవాలంటే ఏదో ఒక అరాచకం చేసి జైలుకి వెళ్ళండి, అప్పుడు పరామర్శకు వస్తాడు, అప్పుడు మాట్లాడుకోవచ్చు మీరని. అంటే ఇతను మామూలుగా కలవటం కుదరదు. ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రతిపక్ష నాయకుడు ఉన్న, మామూలు ఆ పార్టీ నాయకులు కలవాలంటే అవకాశాలు తక్కువ. కానీ జైలుకి వెళ్తే మాత్రం పరామర్శకు వస్తాడనమాట. క్రిమినల్స్ని పరామర్శించడంలో ముందుంటాడు. అయితే విజయవాడ జైలు దగ్గర వంశీ పరామర్శ సందర్భంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, రెచ్చిపోయి మాట్లాడాడు, అధికారులను బెదిరించాడు. అంటే ఏంటి, ప్రభుత్వాన్ని పరిపాలన చేయనివ్వడు. తనను గెలిపించకపోతే 14-19 మధ్యలో కూడా ఇట్లాగే వేషాలన్నీ వేశాడు. ఐపీఎస్లను కూడా బెదిరించాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు చూసి చూడనట్టు వదిలేయటం మూలంగా ఈ రాష్ట్రం ఘోరమైన అన్యాయానికి గురైంది. సో ఈసారైనా కానీ ఇతని మీద యాక్షన్ తీసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. రేపు పొద్దున పరిపాలన కూడా చేయలేరు. మీరేదో 2047 ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును మారుస్తా, బతుకులు మారుస్తా అంటే మార్చనివాడు ఈ మారీచుడు. విజయవాడలో రెచ్చిపోయాడు, గుంటూరు మిర్చియార్డు దగ్గర కూడా అదే విధంగా రెచ్చగొట్టాడు, అదే విధంగా రెచ్చిపోయాడు. వైసీపీ రౌడీలు మిర్చియార్డులో వీరంగం వేశారు, రైతుల మిర్చి టిక్కీలు ధ్వంసం చేశారు, దొంగతనం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, మీరు రాకూడదు అని అధికారులు స్పష్టంగా చెప్పినా కూడా ఇతను వెళ్ళాడు. అధికారుల సూచనను పెడచెవిని పెట్టి వెళ్ళి అక్కడ పోలీసు భద్రత ఇవ్వలేదని పెడబొబ్బలు పెట్టాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే, కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. చూశారుగా, ఇప్పుడు నిబంధనలను ఉల్లంఘించి వెళ్ళాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నిబంధనలను ఉల్లంఘించి ఒక 2000 మంది జనాన్ని వేసుకుని వెళ్ళాడు. మామూలుగా అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేసి తరిమి కొట్టాలి. కానీ ఇది మంచి ప్రభుత్వం, మంచి పోలీసులు కాబట్టి అలౌ చేశారు. అలౌ చేస్తే లోపలికి వెళ్ళి అరాచకం చేశాడు. మళ్ళీ భద్రత ఇవ్వలేదని తిడుతున్నాడు. మేము అధికారంలోకి వస్తాం, చంద్రబాబు సంగతి తేలుస్తాం, చంద్రబాబు కూడా భద్రత తీసేస్తాం, అప్పుడు చంద్రబాబుకి ఎలా ఉంటుందని చెప్పి ప్రశ్నించాడు.
అసలు ఈయన ఉన్నప్పుడు, ఈయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు భద్రత విషయంలో చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు. అది ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ అయితే ఇతను అప్పుడే 1.0లోనే తీసేసేవాడు. చంద్రబాబు కాన్వాయ్లో వాహనాలు పాతవైపోయి మరమ్మతులకు గురవుతూ ఉంటే వాటిని రీప్లేస్ చేయలే ఇతను. డొక్కు వాహనాలతో తిరిగాడు ఆయన. అసలు నువ్వు వెళ్ళిందే అనుమతి లేని పర్యటనకి. అనుమతి లేని పర్యటనకి వెళ్ళి భద్రత ఎట్లా అడుగుతావు? పైగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతని, ప్రభుత్వాధికారులని బెదిరించడం ఏంటి? ప్రజలు చెప్పుతో కొట్టినట్టు తీర్పు చెప్పినా కూడా ఇతని అహంకారం దిగల. ఈ అహంకారాన్ని దించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కేసు పెట్టాలి ఇతని మీద. ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధికారులని బెదిరించినందుకు కేసు పెట్టాలి ఇతని మీద. గత 5 ఏళ్లుగా చేసిన అకృత్యాల మీద విచారణ కమిటీ వేయాలి. ఇతను పోకడలు చూస్తుంటే అసలు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయినట్టు అనిపిస్తుంది. అధికారం పోయేసరికి మెంటల్ బ్యాలెన్స్ లేదేమో అనిపిస్తూ ఉంది. అసలు ముందు ఇతనికి నిర్బంధ మానసిక వైద్య పరీక్షలు చేయించాలి. ఎందుకంటే ఎన్నికల నియమావళి ప్రకారం మానసిక ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు ఎన్నికల్లో కంటెస్ట్ చేయకూడదు. మరి అది కూడా టెస్ట్ చేయాలి ఈయనకి. ఎందుకంటే అన్నీ సరిగా ఉంటే ఇలా మాట్లాడరు. ఇలా రెచ్చిపోయి మాట్లాడటం, తాట తీస్తూ ఉంటాం, బట్టలు ఓడదీస్తూ ఉంటాం, ఇలాంటివి ప్రకటనలు చేయరు. సో 2.0లో ఈయన ఏం చేయబోతున్నాడు ఏంటనేది ఇప్పుడు ఇతని పోకళ్ళు చూసిన వాళ్ళందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ ప్రమాదం రాకుండా జనం వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.